థియేటర్లో ఉన్నాడు. ఫస్ట్ ఎట్లుంటుంది అనిపిస్తుంది మీకు సినిమా? ఫస్ట్ హాఫ్ పగిలిపోయిందంట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐటీబీటీ కుర్రాలు. ఈరోజు మనం దేవర షోకి వెళ్ళబోతున్నాం. యాక్చువల్గా మా షో 4 o'clockకి లంగర్ హౌస్ అలంకార థియేటర్. బట్ 1 AM షోకి విశ్వనాథ్ థియేటర్ దగ్గర జాతర. ఏం జాతర? మ్యాన్ ఆఫ్ మాస్ జాతర ఉంది. సో ఆ జాతర చూపిస్తాను మీకు. ఇప్పుడు 4-5 స్టెప్పులు దేవరకి వేసేసి అక్కడి నుంచి మనం మన థియేటర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనతో పాటు మన శివ ఉన్నాడు. శివ ఫీలింగ్ ఎలా ఉందో కనుక్కుందాం. ఏం చెప్పుకుంటావు ఫస్ట్ నన్ను అడుగుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చెప్పాలి. సో ఎందుకంటే మనకు ఎగ్జైట్మెంట్ లేదు. ప్రతి సినిమాకి 1 AM షోకి 2 AM షోకి వెళ్ళిపోయి అలవాటు అయిపోయింది అనమాట. ఫస్ట్ టైం అయితే మనకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో నాకు ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు సినిమా హిట్ అయితే ఒకలాగా, ఫ్లాప్ అయితే ఒకలాగా అనిపిస్తుంది అనమాట నాకు. సో అందుకు మీకు కూడా తెలిసి ఉంటుంది. సో సరే చూద్దాం ఏదైతే అయింది. సో ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చూపించబోతున్నాను. లిఫ్ట్ మాది 5th floor. బట్ ఈ లిఫ్ట్ ఎక్కడుందో చూడండి. ఇట్స్ గాన్. అది వెళ్ళిపోయింది. అంటే హైప్, దేవర హైప్ వల్ల అది పైకి వెళ్ళిపోయినది. సో మన సినిమా 4 AMకి మనమైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం. సో టైం 12 అయింది. మనమైతే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి లంగర్ హౌస్కి వెళ్తున్నాం. మనం ఉన్నది కూకట్పల్లిలో. థియేటర్ బుక్ చేసింది మాత్రం లంగర్ హౌస్. సో ఒక టికెట్ దొరుకుద్దా అనే గ్యాప్లో మేము 9 tickets బుక్ చేసాం. 9 tickets బుక్ చేసి 6 అమ్మేసి 3 దానిలో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు చూడాలి ఈ జర్నీ ఎలా సాగుతుంది. షోకి బ్రహ్మరాంబ విశ్వనాథ్లో ట్రై చేసాం. వాడు టికెట్ ప్రైస్ చెప్పమంటే వాడు 1 month సాలరీ అడిగేశాడు. అంత పే చేయలేక మేము కష్టపడి బుక్ మై షోలో బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. సరే ఎలాగో 1 AM షోకి వెళ్ళలేకపోయాం కాబట్టి మళ్ళీ సౌండ్ వస్తుంది. అలా వెళ్ళి ఒకసారి సందర్భం చూసేద్దాం. మీకు కూడా చూపిస్తాను. అంతే అప్పుడెప్పుడో 12కి స్టార్ట్ అయ్యి ఇప్పుడు టైం ఎంతైంది? మార్నింగ్ 2:45 అవుతుంది. వాచ్ లేదు 2:40. 12కి స్టార్ట్ అయ్యి 2:40 అంటే డిస్టెన్స్ పెద్దగా ఏం లేదు. జస్ట్ మనం మొత్తం తిరిగేసరికి ఈ టైం అయింది. ఒకసారి థియేటర్ చూపించు. 2 o'clock నుంచి మొదలుపెట్టారు మన వాళ్ళు కాల్స్. అంటే ఇంత పొద్దునే ఎందుకు లేసారని మీకు డౌట్ రావచ్చు, కానీ తెలిసిందే కదా అన్న సినిమా వచ్చింది అలా. యాక్చువల్గా ఏమనుకున్నామంటే ఖచ్చితంగా చూద్దాం. పొద్దున్నే 8 o'clock షోనో 9 o'clock షోనో పోదామని అనుకున్నాం. కానీ మన ఆత్రం బాయ్స్ ఉంటారు కదా, ఆగది 1 గంటకు షో చూద్దామన్నా అన్నారు. సరే 1 గంట షో అనుకుంటే టికెట్స్ బిస్కెట్ అయిపోయినాయి, దొరకలే. ఒకడు కూడా లేడు, కనీసం లైట్ ఆన్ చేయలే కనీసం చూద్దామంటే. సో ఒకసారి ఫస్ట్ వచ్చేసి ఒకసారి చూసుకొని వెళ్ళిన తర్వాత ఎవరు లేరని చెప్పేసి మళ్ళీ ఒకసారి సందాకి వెళ్ళి అక్కడ పోలీస్ బాబాయ్లు లాఠీతో చార్జ్ చేస్తూ ఉంటే తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. సరే ఇక్కడికి వచ్చాకనే ఉంటామంటే ఒక్కడు లేడు. మళ్ళీ ఇక్కడ చూసినా కూడా అసలు ఇక్కడ దేవర సినిమా ఆడుతుందన్నట్టు ఒక్క పోస్టర్ లేదు, ఏమీ లేదు. చూపించాయి ఒకసారి అటు. ఫస్ట్ 7 గంటల షో టికెట్ బుక్ చేశారు. మళ్ళీ 4 గంటలకు దొరుకుతాయేమో అని చూసి మళ్ళీ 4 గంటలకి అలంకార్ థియేటర్లో మనోళ్ళు టికెట్లు బుక్ చేశారు. ఇక మనం అలంకార్ థియేటర్లో 6 ఏళ్ళ తర్వాత అన్న సినిమా సోలో పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం. సో దయాలు తిరిగే టైంలో ఆల్మోస్ట్ లేచినాం. ఇక మరి ఫ్రెండ్ రెడీ అయ్యి తొందర బయలుదేరాలి. వాళ్ళేమో ఫోన్లు చేస్తున్నారు ఆడ నుంచి. మనం ఏమో ఇంకా ఇక్కడనే ఉన్నాం. అఫ్కోర్స్ ఎక్సైటెడ్ ఉన్నాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఎట్లా అంటే సినిమా బాగుందనుకోండి స్టోరీ చూసేసి వస్తాం. సినిమా బాగాలేదనుకోండి అన్నను 6 ఏళ్ళ తర్వాత చూస్తాను, ఆనందంగా బయటికి వస్తాం. బుక్ మై షోలో ఏమో మొత్తం హాల్ మొత్తం ఫుల్ నైట్ చూపించింది. నాకు తెలిసి ఈడే మొత్తం అన్ని బుక్ చేసుకుని లాస్ట్లో ఎవడు బుక్ చేయని చెప్పేసి ఊరికి 4 సీట్లు లేచి ఉంటాడు. మేము బుక్ చేసుకున్నాం. అలాగే చూస్తుండేవారు. చూస్తున్నారు కదా థియేటర్, అలంకార్ థియేటర్. దీని పేరు చూసి మనమ్మ మామూలుగా ఉండదు. మనం వెళ్ళాక రచ్చ ఉంటుంది, ఫ్యాన్స్ ఫ్లెక్సీలు అనుకున్నాము. ఇక్కడికి వచ్చి చూస్తే అంత కథ లేదు, అంత బొమ్మ లేదు. ఇవన్నీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మూమెంట్స్.
నేను అక్కడికి చెప్పే శివకి, శివ విశ్వనాథ్ చూసుకున్నాం శివ, ఆ సంధ్యాకి వెళ్దాము, సుదర్శన్కి వెళ్దాం, తర్వాత ఈ థియేటర్ దగ్గరికి వెళ్దాం అంటే వద్దు అక్కడికి వెళ్దాం, మళ్ళీ ఏమైద్దో ఏమో తెలీదు డిస్టెన్స్లో అని చెప్పి తీసుకొచ్చాడు. ఇక్కడికి 1:30కే వచ్చినాము. 1:30కి వస్తే అసలు ఎవరు లేరు థియేటర్లో, ఒక లైట్ కూడా అనలేవలేదు. దెబ్బకి శివ భయపడి బ్రో సంధ్యా సుదర్శన్ దగ్గరికి వెళ్ళొద్దాము అన్నాడు. సంధ్యా సుదర్శన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే ఇక్కడికి వచ్చాము. అక్కడైతే మామూలు లేదు, రచ్చ వేరే లెవెల్లో ఉంది. ఇంకొద్దిసేపు ఉందాం అనుకున్నాం కానీ పోలీసులు ఇంకా పదండమ్మ అని చెప్పి తరుముతుంటే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చాలా స్లోగా వచ్చాము, టైం అవ్వాలి అప్పుడే ఫ్యాన్స్ వస్తారని చెప్పి. బట్ ఎవరు రాలేదు కావట్లేదు బ్రో కూడా ఎవరు లేకపోతే. చూసారా బ్రో బ్లాక్లో వచ్చారు కానీ ఇక్కడ జనాలు మాత్రం ఎవరు లేరు బ్రో థియేటర్ దగ్గర. మరి ఎవరు లేరు. ఎట్లా అనిపిస్తుంది మీకు థియేటర్ దగ్గర ఎవరు లేకపోతే? నాకు ఎన్టీఆర్ ఫ్యానా మీరు? నాకు ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే ఇష్టం. ప్రభాస్ ఫ్యాన్ బట్ నాకు ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే ఇష్టం. చూసినారు కదా, సో మొత్తానికి అయితే లైట్లు ఆన్ చేసినాడు. టైం ఏమో 3-4 అవుతుంది, గేట్లు ఇంకా అది లేదు. అక్కడ చూస్తే ఇప్పుడు ఫ్లెక్సీలు కడుతున్నాడు, కొన్ని ఫ్లెక్సీలు, అంతా అలాగుంది థియేటర్ ఇది. ఆల్రెడీ 3 అవుతుంది. లెట్స్ గో యూ. మొత్తానికి మనం బయలుదేరినాం. 3:15 అవుతుంది. 4 గంటలకి షో. మనకు ఆల్రెడీ 2 సార్లు ఫోన్ వచ్చింది. అక్కడ గేట్లు ఆల్రెడీ తెరిచిందంట గంట ముందే. అవి స్పెషల్ టీషర్ట్లు ఫ్రమ్ డిజైన్ అంట, ఫౌండర్ శివకుమార్ నుంచి. సో ఆ టీషర్ట్స్తో స్పెషల్ ఎన్టీఆర్ ఆల్ హెయిల్ టైగర్ టీషర్ట్స్ ప్రింట్ చేయించారంట. వాటితో మనకు ఫోటోషూట్ కూడా ఉందంట ఇప్పుడు. యా చూసారా, ఆల్మోస్ట్ యాక్టివేట్ అయిపోయినా. ఇట్ సీమ్స్ లైక్ మార్నింగ్ ఆల్రెడీ. ముడుంబాకి తెల్లారిందని నాకు అర్థం కాదు అనిపిస్తాను కదా. అట్లనే ఉంటుంది ఎన్టీఆర్ అన్న సినిమా అంటే. సో యాజ్ యూజువల్ మన హీరో ఎప్పుడు లేట్ వస్తాడు, ఇప్పుడు కూడా లేట్గానే వచ్చినాడు. సినిమా అయినా ఏదైనా లేటు, మరి అదేమో హీరో యాటిట్యూడ్. అది హీరో అంటేనే లేట్ రావాలేమో. అక్కడ ఉన్నా చూడండి, బట్టలు వేసుకుంటున్నాడు సరా. డిజైన్స్ ప్రింటింగ్ అది. సో మీకు కూడా ఇలాంటి కస్టమైజ్డ్ డిజైన్స్ కావాలి అంటే డిజైన్ అనే వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి, లేదా ఇన్స్టాగ్రామ్లో డిజైన్స్ అనే పేజ్ ఉంటుంది, దానికి డిఎం చేసిన ఆర్డర్స్ టేక్ ఓవర్ చేస్తాము. అదే చూసారు, ఇప్పుడు వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తాడు హీరో. వెనక్కి తిరగండి ఒకసారి, అది చూడండి. ఇది కూడా ఇది చూసారా, కస్టమైజ్ డిజైన్. ఇది కూడా డిజైన్ స్టోరీ అనమాట. నా బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. చెప్పినా కదా గైస్, మనోళ్ళు ఇంతకుముందు చెప్పినా కదా వచ్చేటప్పుడు, లైక్ మనోళ్ళు స్పెషల్ టీషర్ట్లు డిజైన్ నుంచి మరి డిజైన్ ఫౌండర్ ఓనర్ శివ గారు ప్రొడ్యూస్ చేసి మనకి దిస్ గై దట్ గై దేర్ బ్యాక్ సైడ్ దట్ గై. అయిపోయింది. ఏమని చెప్తున్నావు? వీళ్ళు పాప్కార్న్ తింటున్నారు, ఇంకా ఓపెన్ చేయలేదు. చూసారా వీళ్ళు? చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద జీవకార్యమైన జెంట్స్ స్టైల్ ఉంటుంది కదా. చెప్తూ ఉంటున్నా. సో చూసి చెప్పాయా, ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. నాకైతే గొంతరిగా పనిచేయట్లేదు. నేను మామూలుగా ఏ సినిమాకి వెళ్ళిన అరవను. సో ఆర్చర్కి గొంతరిగా పనిచేయట్లేదు. సో నాకైతే ఇప్పటి వరకు చూసిన దాంట్లో అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. నాకైతే బాగుంది అనిపించింది. ఇంకా మిగతా ఇప్పుడు
మూవీ ఎలా ఉందో మన శివనాడి కనుక్కుందాము. అంటే నేను అందరికి నచ్చని చెప్పట్లేదు, నాకు నచ్చి చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా పీక్స్ బాగా చేసి అంటే ఒక రేంజ్ తీసుకెళ్ళాడు. సెకండ్ హాఫ్లో ఏమైందంటే ఇంకా అంటే ఫస్ట్ హాఫ్ అంత కిక్ ఇవ్వలేదు నాకు. సెకండ్ హాఫ్ నాకు కూడా అలాగే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, సెకండ్ హాఫ్ ఇస్ ఓకే. సో అంతే, ఫస్ట్ హాఫ్ అయితే ఒక మరి తీసేయలేం కానీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలా మూవీ మొత్తం గడిచిపోయింది. తర్వాత మూవీ చూసిన తర్వాత ఒకసారి మీకు ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ హాఫ్ ఇచ్చేందుకు ఎక్కువ సెకండ్ హాఫ్ ఇవ్వలేదని. సో రివ్యూ అనేది కానీ ఏదైనా మూవీ చూసిన తర్వాత ఒపీనియన్ అనేది ఎవరి ఒపీనియన్ వాడి ఇష్టం. ఇప్పుడు నాకు నచ్చింది నేను చెప్పాను, ఇప్పుడు వేరే వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది ఇంకా అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫ్యాన్స్కి ఖచ్చితంగా నచ్చుద్ది, ఎందుకంటే వాళ్ళ హైప్లో ఉంటారు కాబట్టి. సో ఒక 1 వీక్ దాకా వాళ్ళకి ఇంకా డ్రగ్స్ ఎక్కినట్టు ఎక్కుతుంటుంది అనమాట. సో జనరల్ ఆడియన్స్కి ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా పీక్స్లో ఉంటుంది, అంటే ఒక రేంజ్లో ఒక మంచి హైలో తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ నుంచి ఏ హైలో అయితే ఆగిపోయామో అక్కడి నుంచి పైకి వెళ్ళకుండా నుంచి కిందికి వస్తూ ఉంటాడు అనమాట. మళ్ళీ లాస్ట్లో ఒక 20 మినిట్స్ కాదు, ఒక 15-10 మినిట్స్ మాత్రం మళ్ళీ హైప్. సో లాస్ట్ 10-15 మినిట్స్ వల్ల సినిమా హిట్ ఫ్లాప్ అని మనం చెప్పలేము, ఎందుకంటే ఓవరాల్ కంటెంట్ చూసుకుంటే నాకు ఓకే యావరేజ్ అనిపించింది.